కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా నేను తిట్టినట్టు చేస్తా నువ్వు కొట్టినట్టు చేయని విషయాలని డైవర్ట్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులంతా ఫీజు రియంబర్స్మెంట్ కోసం రోడ్లెక్కి సంతకాల సేకరణ చేసి గొడవ చేస్తూ ఉంటే ఫీజు రియంబర్స్మెంట్ చేయాల్సినటువంటి ప్రభుత్వం విషయాన్ని పక్కదారి పట్టించినందుకు ఒక ఆయన క్షుద్ర పూజలు అంటాడు, ఇంకొక ఆయన చర్చకు వస్తామంటాడు, ఇంకొక ఆయన తొడలు కొడతామంటారు. అవసరం ఉన్నటువంటి విషయం, ఈరోజు ప్రజలు అడుగుతున్నటువంటి విషయం, మీరు మహిళలకి ఇస్తా అన్న 2500 రూపాయలు ఏమైనాయని అడుగుతున్నారు, స్కూటీలు ఏమైనాయని అడుగుతున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ రాక సుమారు 20 లక్షల మంది విద్యార్థులు నానా అవస్థలు పడి పై కోర్సులకు పోవాలంటే ఉద్యోగాలు వచ్చిన చోట ఒరిజినల్ సర్టిఫికెట్లు వేయక నానా ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రస్తుత తరుణంలో ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటి అంశాన్ని పక్కదారి పట్టించినందుకు సాక్షాత్తు పిసిసి ప్రెసిడెంటే క్షుద్ర పూజల పంచాయతీ చేస్తాడు. ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ. ఒకవేళ ఎవడన్నా తవ్వ తప్పి క్షుద్ర పూజలు చేస్తే ఎందుకు మరి మీ పోలీసులు తీసుకొచ్చి ఆయన లోపలేసేందుకు ఇంత భయం ఎందుకు అవుతుంది? మీరు ప్రెస్ మీట్ పెట్టి క్షుద్ర పూజలు జరుగుతున్నాయి, ఈ రాష్ట్రానికి అనర్థం చేస్తున్నాడు, ఈ రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టాలనుకుంటూ ప్రభుత్వం పడిపోవాలనుకుంటుంది, పెట్టుర్రి రాజద్రోహం పెట్టి లోపల శాతనైతే లేదా కాంగ్రెస్ కి? కార్ల కేసు అట్లా ఇడిచి పెడితే, కాళేశ్వరం ఇట్లా ఇడిచి పెడితే, ఉత్తగా నువ్వు కొట్టినట్టు చేయి నేను తిట్టినట్టు చేస్తా, ఇట్లే ఒకరినొకరు తిట్టుకొని నటించుకున్నాడు తప్ప నిజాయితీగా ప్రజా సమస్యల పరిష్కారం పట్ల టీఆర్ఎస్ కు చిత్తశుద్ధి లేదు, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఎంతసేపు మీడియాలో కవరేజ్ ఎట్లా తీసుకోవాలి, ఎట్లా ఒకరిని ఒకరు తిట్టినట్టు చేసి ఫస్ట్ పేజీలో కవరేజీల కోసం ప్రయత్నం తప్ప నిజంగా నిజాయితీ ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఫీజు రియంబర్స్మెంట్ విషయం లోపల మీ చిత్తశుద్ధి ఏందో చెప్పుంది. ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి, ఎంతమంది విద్యార్థులకి ఎంత బాకీ ఉన్నారు దాన్ని రిలీజ్ చేయండి. ఇవి పక్కన పెట్టి చిన్నప్పుడు ఏదో బేతాలోని కథలు చదువుకున్నట్టు క్షుద్ర పూజలు చేసిరని వాళ్ళు ఎప్పుడు సరే, చేయలేదని ఈయన ఎప్పుడు సరే, అంటే వీళ్ళు ఇద్దరు కలిసి నాటకం ఆడి అసలు సమస్యను పక్కదో పట్టిస్తా ఉన్నారు. అందుకని కాంగ్రెస్ ప్రభుత్వానికి, పిసిసి అధ్యక్షునికి నిజంగా ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల సమస్యల పట్ల, ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధి ఉంటే 20 లక్షల మంది ఇంజనీరింగ్ విద్యార్థులకు రావాల్సినటువంటి లేదా చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు రావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ మీద ఒక శ్వేతపత్రం ఇప్పిరి. ఇది చేత కాదు కానీ క్షుద్ర పూజలు చేసిరు. ఎవరొద్దంటారు? మహేష్ అన్న తెచ్చి లోపల ఈ క్షుద్ర పూజలు చేసినోడిని ప్రభుత్వం పడిపోవాలని పనిచేస్తే రాజద్రోహం కేసు పెట్టు, దానికి నా దగ్గర ఆధారాలు ఉన్నాయని ఈయనొక రోజు చేస్తే చూపెట్టారు, ఇంకొక రోజు ఇవేం పంచాయతీ అన్న. ఒకవేళ నిజంగా క్షుద్ర పూజలు అనేటివి జరిగితే, ఎవరన్నా క్షుద్ర పూజలు చేస్తే వాళ్ళని ఖచ్చితంగా చట్ట ప్రకారం శిక్షించాల్సిందే. దా అంశాన్ని పక్కన పెట్టి ప్రజా సమస్యలు ఏమి లేనట్టు, ఉన్నది క్షుద్ర పూజల పంచాయతీ ఉన్నట్టు, ఇక వీళ్ళు వాళ్ళు తిట్టుకునేటువంటి టైంపాస్ కార్యక్రమాల్ని దయచేసి టీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు బంద్ చేసి ఫీజు రియంబర్స్మెంట్ మీద మీ రెండు పార్టీల స్టాండ్ ఏంది, పైసలు ఎప్పుడు ఇస్తారో మహేష్ కుమార్ గౌడ్ గారు ముఖ్యమంత్రిని అడిగి చెప్పమని అడుగుతా ఉన్నాం. అంతేగాని టైంపాస్ ముచ్చట్లు, చిన్నప్పుడు కల్ దుకాణాల కాడ మాట్లాడినటువంటి మాటలు మాట్లాడద్దు. మహేష్ అన్న క్షుద్ర పూజలు చేస్తే చేసిన అర్జెంట్ గా తెచ్చి లోపలేది, ఆధారాలు ఉంటే డీజీపీ దగ్గరికి పోయి ఆధారాలు ఇయ్యింది, కేసు నమోదు చేయించింది. దానికి రోజు ఇట్టుకోవడం ఎందుకు, టైం వేస్ట్ చేసిన ఎందుకు, పేపర్లలో ఫస్ట్ పేజీలో జాగాలు ఎందుకు కబ్జా చేసుకోవాలి? కాబట్టి దయచేసి ఇట్లాంటి సంచలనాల కోసం పోయి అసలు సమస్యల్ని పక్కదారి పట్టించొద్దని చెప్పి రాష్ట్ర అధికార పార్టీకి, ప్రతిపక్ష పార్టీకి ఈ సందర్భంగా మేము సమన్వయంగా అప్పీల్ చేస్తాం.